హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఉచితాలతో సోమర్తనం పెరుగుతుందని అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఉచితాలంటే ఏంటి అసలు? రాయితీల మర్మం ఏంటి మరి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశం. మరోవైపు రాష్ట్రంలో రాహుల్ గాంధీ కులం ఏంటి, మతం ఏంటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వెలమలెందరు, రెడ్లెందరు అన్న చర్చ మరొకరు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇవి హాట్ టాపిక్గా మారిపోయాయి. ఉచితాలకు కులగణనకు ఉన్న సంబంధం కూడా పరిశీలించాలి. ఎరువులు, పురుగుల మందుల మీద ఇచ్చే సబ్సిడీలు రైతులకు పెట్టుబడి భారం తగ్గిస్తాయి. విద్యుత్తు, మంచినీరు, రేషన్ సరుకుల మీద ఇచ్చే సబ్సిడీలు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యము, పేద కుటుంబాల మీద భారాన్ని తగ్గిస్తాయి. వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు ఇచ్చేటటువంటి పింఛన్లు వారి రోజువారీ ఆదాయానికి తోడవుతాయి. ఎంతో కొంత కొనుగోలు శక్తిని పెంచుతాయి. కేంద్ర బడ్జెట్కు ముందు రోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే రిపోర్టు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయినందువల్ల సరుకుల అమ్మకాలు తగ్గాయని చెప్పింది. ఉపాధి అవకాశాలు పడిపోయాయని, ధరలు పెరిగాయని, ఆహార సరుకుల ధరలు మరింత పెరిగాయని తేల్చింది. ఆర్థిక వ్యవస్థ మీద వీటి పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని హెచ్చరించింది. రానున్న కాలంలో అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించే పన్నులు మన ఎగుమతులకు ఆటంకాలుగా మారనున్నాయని చెప్పేసి కూడా చెప్పింది. ఇప్పటికే మన ప్రధాని అమెరికా పర్యటనలో పన్నులు పెంచి తీరుతామని మోడీ ముఖం మీదనే చెప్పారు ట్రంప్. అంటే సరుకులు దేశంలో అమ్ముడు పోవు, విదేశాల్లో అమ్ముకునే అవకాశాలు తగ్గిపోతాయి. ఇది రానున్న ప్రమాదం. గత 5 ఏళ్లుగా నెలసరి వేతన జీవులకు, స్వయం ఉపాధి కార్మికులకు నిజ వేతనాలు పడిపోయాయని ఆర్థిక సర్వే రిపోర్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వెచ్చించే ప్రతి రూపాయి ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుంది. ధరల పెరుగుదలతో ప్రస్తుతం పేదల ఆదాయం తిండికే సరిపోతోంది. పారిశ్రామిక సరుకులు కొనగల స్థితి లేనే లేదు. అందుకే పేదలకు ప్రభుత్వం ఏ రూపంలో ఆర్థిక సహాయం చేసినప్పటికీ అది బట్టలు కుట్టించుకోవడానికో, చెప్పులకో, టూత్ బ్రష్కో, టూత్ పేస్ట్కో, ఆడపిల్లల బొట్టు బిళ్ళలకో, పాండ్స్ పౌడర్ డబ్బాలకో, శానిటరీ నాప్కిన్ల కొనుగోలుకో ఉపయోగిస్తారు. ఇందుకు భిన్నంగా రాయితీల పేరుతో పాలకులు బడాబాబులకు లక్షల కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారు. ఫలితంగా వారి ఆస్తులు పెంచుకుంటున్నారే తప్ప పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించే వైపు ఒక్కరి దృష్టి కూడా లేదు. ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి 5,000 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లి కొడుకు ఉంగరం ఖర్చు 9.5 కోట్లు. చేతి గడియారం విలువ 22 కోట్లు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఇలాంటి దుబారా ఖర్చులకు వినియోగిస్తున్నారు. ఈ డబ్బును పెట్టుబడిగా వినియోగిస్తే ఉపాధి అవకాశాన్ని కల్పించుకోవచ్చు, ఉత్పత్తిని పెంచుకోవచ్చు. అది స్థూల జాతీయోత్పత్తిని పెంచుతుంది. గతంలో మోడీ ప్రభుత్వం 10% కార్పొరేట్ పన్ను తగ్గించడం ద్వారా ప్రభుత్వం వదులుకున్న ఆదాయం ఏటా 1,45,000 కోట్లు. ఇది పెట్టుబడుల్లోకి రాలేదని, బడాబాబులు ఆస్తులు పెంచుతున్నారని తర్వాత తేలింది. రాయితీల పేరుతో వీరికి ఇచ్చేవన్నీ ఉచితాలు కావా? కార్మికుల కంపెనీల్లో వ్యవసాయ కూలీలు భూమి మీద పనిచేస్తారు. యజమానులు వీరికి తగిన వేతనం చెల్లించట్లేదు. ఫలితంగా వారి ఆదాయం తిండి ఖర్చుకే సరిపోవడం లేదు. వీరికి కనీసం నెలకు 26,000 వేతనం చెల్లించాలని ఆదేశించడానికి పాలకులు ఎందుకు సిద్ధంగా లేరు? ప్రభుత్వం సహాయం చేయవలసింది ఈ పేదలకు కదా, కానీ యజమానులకే రాయితీలు ఇస్తున్నది ప్రభుత్వం. సమాజంలో సరుకులు బడాబాబులు మాత్రమే కొంటే సరిపోదు కదా. ప్రజలందరూ కొనుగోలు చేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. అంబానీ అయినా, ఆదానీ అయినా, కార్మికుడైనా, వ్యవసాయ కార్మికుడైనా ఒక మనిషి వాడేది ఒక సబ్బు, ఒక పేస్ట్, ఒక బ్రష్, ఒక టూత్ బ్రష్ కానివ్వండి, ఇంకేదో వస్తువు. 143 కోట్ల మంది ప్రజలకు ఆర్థిక సహాయం అందితే 143 కోట్ల సబ్బులు, బ్రష్లు, పేస్టులు అమ్ముడవుతాయి. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ మాత్రం సొయ్యిలేని పాలకులు కష్టం చేసే వారికి ఇచ్చే సబ్సిడీలు, సహాయాలను ఉచితాల పేరుతో ఈసడించుకుంటూ లాభాలు పీల్చే జలగల్లాంటి బడాబాబులకు మాత్రం రాయితీలు గుప్పిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాడే ప్రతి మాట, చేసే ప్రతి వ్యాఖ్య ఆచితూచి చేయడం అనేది అనివార్యం. న్యాయమూర్తులు చెప్పే మాటల ప్రభావం సమాజం మీద ఎక్కువగా ఉంటుంది. బాధ్యతారహిత పాలకులు న్యాయమూర్తుల వ్యాఖ్యలను దుర్వినియోగం చేస్తారు. కుటుంబాదాయంలో విద్య, వైద్యం, ఇంటి కిరాయిలకే 3 వంతులు పోతుంటే మిగిలిన పావు వంతు మాత్రం ఇతర కుటుంబ అవసరాలకు వెచ్చించవలసిన పరిస్థితి ఉంది.
ప్రభుత్వం విద్య వైద్యం ఉచితంగా అందిస్తూ అందరికీ ఇంటి సౌకర్యం, చవకగా ప్రయాణ సౌకర్యం, కనీస వేతనాలు, ఉపాధి అవకాశాలు ఇట్లా ఇవన్నీ ఇస్తా పోతే రైతులకు మద్దతు ధర కల్పించి సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు జరిపితే ఎవరూ ఇన్ని రకాల సంక్షేమ పథకాలని కోరుకోరు. కానీ ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం వీటిని కార్పొరేట్ సంస్థలకు వదిలేసింది. దీని ఫలితమే పెరుగుతున్న ఆర్థిక అసమానతలు. కొనుగోలు చేసే ప్రతి సరుకు మీద సాధారణ ప్రజలు పన్ను కడుతున్నారు. నిజానికి ప్రభుత్వానికి అందుతున్న పన్ను ఆదాయంలో అత్యధిక భాగం సాధారణ ప్రజలు చెల్లించేదే. పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు, ప్రపంచ బ్యాంకు, IMFలు ఏది చెబితే అది సిద్ధాంతం అవుతోంది. బడాబాబులకు ఏది లాభం అనుకుంటే అదే వీళ్ళు చెప్తున్నారు. అవే పాలకుల విధానాలు అవుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగము, సంక్షేమ రాజ్యం అన్న నినాదాలు ఇట్లా వచ్చినాయి. నిజానికి సంక్షేమ పథకాల పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఖర్చు పెట్టాలని పెట్టుబడిదారీ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పారు. అందుకే దీన్ని కీనిషియన్ సిద్ధాంతం అని అంటారు. సంక్షేమ పథకాలు, నిరుద్యోగ భృతి, ఆహార సబ్సిడీ, ధరల సిద్ధీకరణ తదితర పేర్లతో ప్రభుత్వం జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నాడు ఆయన. ఆదాయాన్ని బట్టి పన్ను విధించాలన్నాడు. 70వ దశకంలో ప్రారంభమైన సంక్షేమ పథకాలన్నీ ఈ సిద్ధాంతం పర్యవసానమే. ప్రపంచ బ్యాంకు, IMFల ఏర్పాటుకు సహకరించిన ఆర్థికవేత్త కీన్స్ ఆ ప్రపంచ బ్యాంకు విధానాలే ఇప్పుడు మన దేశాన్ని వెన్నాడుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం మనం. బడాబాబులు ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగం, సహకార రంగం స్థానంలో ఇప్పుడు ప్రైవేటీకరణను తెచ్చాయి. సంక్షేమ రాజ్యం స్థానంలో మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అన్నారు. సంక్షేమ పథకాలను ఉచితాలని హేళన చేస్తున్నారు. వీటితో ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక వ్యవస్థలు చితికిపోతున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల్లో ఈరోజు ప్రజలు అశాంతితో ఉన్నారు. ఇప్పుడు ఈ బడాబాబుల సమర్థకులే ప్రపంచ బ్యాంకు రూపంలో ప్రజల సంక్షేమం, సమ్మిళిత అభివృద్ధి పేరుతో సుద్దులు వల్లిస్తున్నారు. అంటే బడాబాబుల ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు సంక్షేమ పథకాలని, లేనప్పుడు ఉచితాలని మాట్లాడుతారు. సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా నిజ వేతనాలు, ఉపాధి అవకాశాలు పడిపోయినాయి. నిరుద్యోగము, ధరలు పెరిగినాయి. ప్రజల్లో అసంతృప్తి విస్తరించింది. ఇది ప్రతిఘటన రూపం తీసుకోకుండా కులాల చుట్టూ, మతాల చుట్టూ, ప్రజల భావోద్వేగాల చుట్టూ పెంచుతున్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీల్లోని పేదరికం, నిరుద్యోగం అత్యధికంగా ఉన్నాయి. దీనికి తోడు తరతరాలుగా సమాజాన్ని కుల వివక్ష పట్టిపీడిస్తూ ఉన్నది. ఒకవైపు కుల వ్యవస్థ, భూస్వామ్య సంబంధాలు, మరోవైపు పెట్టుబడిదారీ విధానం విస్తరణ ఫలితంగా ఆర్థిక, సామాజిక అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. అందుకే కులగణన సమస్య ముందుకొచ్చింది. కుల వ్యవస్థ కొనసాగించాలన్న RSS విధానం ఫలితంగా మోడీ సర్కారు కులగణనకు నిరాకరిస్తున్నది. జనగణనతో పాటు కులగణన చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ సమాచారం ఆధారంగా ఆర్థిక, సాంఘిక, సామాజిక అసమానతల నిర్మూలనకు అవసరమైన విధానాలు రూపొందించవచ్చు. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి కులగణనను కేవలం రిజర్వేషన్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు. రాహుల్ గాంధీ కులం గురించి, మతం గురించి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కులగణన నుంచి మోదీ ప్రభుత్వం తప్పించుకుంటున్న తీరు మీద ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ వివాదం మొత్తం. అంతేకాదు కులాంతర, మతాంతర వివాహాలు RSS, బీజేపీలకు గిట్టవు. మోడీ కులం గురించి చర్చ పెడుతున్నందువల్లనే రాహుల్ గాంధీ కులం అంటగడుతున్నారు, అడుగుతున్నారు అనటంలో అర్థం లేదు. మోడీ తాను బీసీ అని చెప్పుకోవడం వల్లనే అది నిజమా కాదా అన్న చర్చ సహజంగానే సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనలో కూడా అనేక లోపాలుంటాయి. కానీ వాటిని ప్రశ్నించే నైతిక అర్హత బీజేపీకి లేదు. కేంద్ర ప్రభుత్వమే కులగణన చేపడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వేలో కానీ, కేసీఆర్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో కానీ ఉన్నటువంటి లోపాలు పక్కకు పోతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్కు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆటంకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడమే దీనికి పరిష్కారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఎన్నికల వాగ్దానం మేరకు శాసనసభల్లో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించాలి. కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇవి పక్కన పెట్టి బీజేపీ, కాంగ్రెస్, PRSలు వెలమల సంఖ్య, రెడ్ల సంఖ్య చుట్టూ చర్చ తిప్పుతా ఉన్నారు. కులాల కుంపటికి తెరలేపుతా ఉన్నారు. కులగణనను కులాల కుంపటికి దిగజారుస్తూ ఉన్నారు. ఇది పాలక వర్గాల సహజ లక్ష్యం. కుల వ్యవస్థ, కుల వివక్ష నిర్మూలన వీరికి నచ్చదు. అందుకే కుల దురహంకార దాడులకు వ్యతిరేకంగా ఈ పార్టీల నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ ఒక్కసారి కూడా స్పందించరు.
బాధితులకు అండగా నిలవరు. ఇలాంటి సందర్భాలలో కేవలం కమ్యూనిస్టులు మాత్రమే అంతో ఇంతో బహిరంగంగా బాధితులకు అండగా నిలబడటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయంలో ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల నడ్డి విరిచైనా సరే ప్రజలు ప్రజాస్వామ్యంని నిలబెట్టి ప్రజా సంక్షేమమైనటువంటి పాలనకే తెరలేపాలని చెప్పేసి ప్రజలే చైతన్యం అవ్వాలి.